వల్లి గారు, అలాగే శ్రీ కిషోర్ గారు, వారి చిరంజీవి, వీరందరి ద్వారా నెరవేరిన ఒక సంకల్పం. ఈ క్షేత్రాన్ని నేను అట్లా చూస్తూ, వారి ద్వారా కృతము కాదు, అంటే వారు నిర్మించిన ఒక నిర్మాణము కాదు, వారి ద్వారా నెరవేరిన ఒక సంకల్పం. ఆ సంకల్పము ఎవరిదో, వారి పూర్వజులదో లేదా ఏ మహర్షులదో లేదా వారి అంతరాత్మదో, ఏదైతేనేమి ఓ శుభ సంకల్పము ఈ రూపంగా ఉన్నదనే భావనతో, అలాగే నిన్న సాయంకాలం శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ప్రతిష్ఠ జరిగినది. మీరు ఇప్పుడే దర్శనం చేసి ఉన్నారు. మేము ఏదో సందర్భంలో ఓ 15 రోజుల క్రితం కార్యార్థులమై శ్రీవల్లి గారిని వారి ఆఫీసుకు వెళ్ళారు. అక్కడ పని ముగిసిన తర్వాత ఆవిడ ఒక విషయాన్ని గుర్తు చేశారు. గడచిన మహాభారత జ్ఞానయజ్ఞంలో వారు ప్రతిరోజు వచ్చి మహాభారత ఉపదేశ శ్రవణము చేస్తూ ఉన్న సందర్భంలో, స్వామి ఒకసారి మీరు మా ప్రాంతానికి రావాలి, ఆ క్షేత్రానికి మీరు వస్తే మాకు ఆనందంగా ఉంటుంది అంటే వస్తాను అని అప్పుడు చెప్పాను. డిసెంబర్ 2025. ఆ విషయాన్ని వారు మాటి మాటికి స్మరిస్తున్నారు, నాకు తెలుసును. ఆఫీసులో కూర్చున్నాం కనుక ఆ మాట అంటూనే నేను ఏకాదశి రోజు వస్తాను అని. ఆ సందర్భంలోనే ఒక్కరోజు ముందు, అంటే దశమి, నిన్న దత్తాత్రేయ ప్రతిష్ఠ జరిగినది అన్నారు. దత్తాత్రేయుల వారు ప్రతిష్ఠింపబడినాక గురువు ఖచ్చితంగా వస్తాడు. అర్థమైందా? ఇది పైకి మీరు అడుగుట నేను వచ్చుట అన్నట్లుగా ఉంటుంది, కానీ ఇది ఏదో సంకల్పము మళ్ళా. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దంపతులు, అలాగే వారి చిరంజీవి, వీరందరూ కుటుంబము, యావత్ కుటుంబము భగవానుడిని సేవించే దిశలో ఇంత చక్కగా ఈ విషయమును సాకారము చేస్తే, అక్కడికి వచ్చి మనం ఒక 5 నిమిషాలు కూర్చున్నా కూడా మహానందం కలుగుతుంది. వెరీ నైస్. ఎట్లాగూ ఇక్కడ సమావేశమైనాం గనుక, ఎట్లాగైతే ప్రాచీన భారత సంస్కృతిలో దేవాలయము ఒక విద్యాలయముగా ప్రసిద్ధము. పూర్వము విద్యాలయాలు ప్రత్యేకంగా ఉండేవి కాదు. పురాణ ఇతిహాస సంబంధమైన ప్రబోధమంతా దేవాలయముల మాధ్యమంతోనే జరిగింది. ఇప్పుడు దేవాలయములలో కర్మకాండ అధికమైపోయింది, కానీ పూర్వము అధ్యయనం కూడా ఉండేది. కారణం, పంచమహాయజ్ఞములలో బ్రహ్మయజ్ఞము కూడా ఉన్నది. ఆ బ్రహ్మయజ్ఞము అనుసరింపబడినది దేవాలయ ప్రాంగణంలో. కాబట్టి మహాత్ములు అక్కడ ఇక్కడ సంచరిస్తూ, పరివ్రాజకాచార్యుల వలె ఉన్నటువంటి మహాత్ములంతా పరివ్రాజనము చేస్తూ దేవాలయాల్లో ఉండేవారు. కొంతకాలం అక్కడ ఉండగా ఈ గ్రామజనులంతా వచ్చి శ్రవణము చేసేవారు. అట్టి శ్రవణము కారణం చేత పురాణ ఇతిహాసముల యొక్క సూక్ష్మములన్నీ నిత్య జీవితంలో ఆచరించే విధముగా వారికి అర్థమయ్యేవి. మనం కూడా ఆ పద్ధతినే కొనసాగిద్దాం. హిందూ మతము అన్న మరుక్షణం అక్కడ దేవతా ఆరాధన విషయమైతేనేమి, మతపరమైన విషయమైతేనేమి, మరేదైతేనేమి, అక్కడ హడావిడి అధికంగా ఉంటుంది. ఈ భావము చాలామందిలో ఉంది. హడావిడిగా ఉంటుందంత. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాక కూడా చూస్తే ఇన్ని దేవతామూర్తులు. మరొక మతంలోని ప్రార్థనా మందిరానికి వెళ్తే ఇంతమంది దేవతలు ఉండరు. అక్కడ ఒక ఆయన ఎవరో ఉంటారు, మీరు ప్రార్థన వారికి చేస్తే సరిపోతుంది అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి రావడం పోవడం, ఒక విధానంలోనే పూజ, ఇదంతా చూసి అబ్బా ఇది బాగుందే, మన దగ్గర ఈ దేవుడిని మొక్కితే ఆ దేవుడికి కోపం వస్తుందేమో, ఆ దేవుడికి పూజిస్తే ఈ దేవుడు ఏమన్నా అనుకుంటాడేమో,
అన్నట్లుగా ఇన్ని భేదాలు కనిపించే విధముగా, అలాగే మహా హడావుడిగా ఉంటుంది. ఏమిటో మన మతం ఇట్లా ఉంది ఏమిటి అనిపిస్తుంది. దానికి కారణం మనము ఈ దేవతామూర్తులను అర్థం చేసుకోలేదు. పైకి 100 మూర్తులు ఉన్నా సరే ఆ 100 మూర్తులుగా అభివ్యక్తమవుతున్న భగవానుడు ఒక్కడే. ఆ దేవుడికే నారాయణుడని పేరు, ఆ దేవుడికే శివుడని పేరు, ఆ దేవుడికే జగజ్జనని అని పేరు. అన్ని పేర్లు ఒక్క దేవుడిగా. నారాయణ సూక్తంలో ఆ మాట వస్తుంది, స్వయముగా వేదము చెప్తుంది ఆ మాట. ఏకం సత్ విప్రా బహుదా వదంతి. ఉన్నది ఒకటే, దానిని తెలిసిన వారు మనందరికీ అర్థమయ్యేందుకు గాను, అలాగే మనము అట్టి దివ్యత్వంతో ఒక సంబంధమును భావన చేసేందుకు గాను అనేక విధములుగా చెప్పబడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న దేవతామూర్తులంతా ఈ దేవుడికి ఆ దేవుడు వేరు, ఆ దేవుడికి మరొక దేవుడు వేరు కాదు, ఒక్కటే ఇదంతా. మరి ఒక్కటే అయినప్పుడు ఒక మూర్తిని పెడితే సరిపోతుంది కదండి, ఇన్నెందుకు? ఎందుకంటే భేదము మన యందు ఉన్నది, మన కోరికలు అట్లా ఉన్నాయి, మన భావాత్మకత అట్లా ఉంటుంది. కాబట్టి ఇంతమంది యొక్క భావానికి అనురూపముగా, ఎవరి భావానికి అనురూపముగా, ఎవరి వ్యక్తిత్వానికి వారికి అనురూపముగా భగవానుడి మూర్తిని ప్రసాదిస్తే, దర్శింపజేస్తే అట్టి మూర్తితో ఒకడు సంబంధమును కలిగి ఉండగలడు. నన్ను ఒక సందర్భంలో ఒకరు అడిగారు, స్వామి, వై సో మెనీ idols we have? Why not we conclude all this into one idol today? మీరంటే వేదాంతాచార్యులే కదా స్వామి, వేదాంతం ప్రకారం అంతా ఒకటి కదా, ఒక్క మూర్తిని పెడదాం, దక్షిణామూర్తి, దట్స్ ఆల్. ఇంకా మిగతా మూర్తులన్నింటి విషయంగా ఇది అక్కరలేదు అని చెప్పవచ్చును కదా. అప్పుడు మేము చెప్పాము, అది అసంభవము, అలా చేయడం తగదు. కారణం, నీకు ఋషి దర్శనం అర్థం అవ్వలేదు. ఏదో వేదాంతం అని చదువుతున్నావు, ఫిలాసఫీ అని చదువుతున్నావు తప్ప ఋషి దర్శనము నీకు బోధపడలేదు. భగవాన్ ఈజ్ ఇన్ఫైనైట్, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. భగవానుడు శాశ్వతుడు, అనంతుడు. అనంతుడు అన్న మరుక్షణం అతడికి ఎన్ని విగ్రహాలు పెట్టినా తక్కువే. అనంతుణ్ణి ఒక్క విగ్రహంలో చూపించలేరు కదా. When God is infinite, any number of expressions are possible. నిరాకారుడు భగవానుడు అని కొంతమంది అంటుంటారు, బ్రహ్మ సమాజ్ ఎక్సెట్రా. కాబట్టి భగవానుడికి ఆకారం ఉండుటయే తప్పు అని వారి సిద్ధాంతం. అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సినది, నిరాకారుడు అంటే గాలిలాగా ఆకారము లేనివాడని కాదు, సర్వాకారములకు ఆస్కారం ఇచ్చేవాడు అని. ఒకటి ఒక ఆకృతికి పరిమితమైతే అది మరొక ఆకృతిగా వెనువెంటనే కనిపించదు. నిరాకార శబ్దంతో మనం అర్థం చేసుకోవాల్సినది సర్వాకార సంభావ్యత. ఇన్ని ఆకృతులు, ఇన్ని మూర్తులు ఋషులు ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకంటే ఎన్ని మూర్తులైనా సరే, ఎనీ నెంబర్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఇన్అడెక్వేట్. సో మీరు ఇంకా 100 తెచ్చినా స్వాగతం. భగవానుడి యొక్క అభివ్యక్తిని ఎంత ప్రకటిస్తే అంతగా ఉంటుంది. కాబట్టి మనం ఈ మూర్తులన్నింటినీ చూసినప్పుడు ఈ దేవతలంతా వేరువేరుగా ఉన్నారనే పృథగ్భావము చేయకూడదు. దేవతా పృథక్త్వము మహాపాపం. ఈ దేవుడు వేరు, ఆ దేవుడు వేరు అనిన మరుక్షణం నువ్వు పాపం చేసినట్టు అవుతుంది. నీ భావాత్మకత ప్రకారము నీవు ఏ మూర్తిని ఆరాధించినా ఆ మూర్తి యందు సకల దేవతలు ఉన్నారు. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. నువ్వు ఏ మూర్తికి నమస్కరించినా నీవు భక్తితో నమస్కరిస్తే, అండర్లైన్ ది వర్డ్ భక్తితో, ఏదో రాగద్వేష బుద్ధితో కాదు, భక్తితో నమస్కరిస్తే అప్పుడు ఆ నమస్కారము భగవానుడికి చెందుతుంది.
ఆ మాటకు వస్తే నువ్వు ఏ రాయికి దండం పెట్టినా భక్తితో నమస్కరిస్తే భగవానుడికి చెందుతుంది. ఇది మన సంప్రదాయం. ఋషుల మాట ఏంటంటే, నువ్వు విగ్రహాన్ని ఏమీ పూజించుటలేదు, నీవు విగ్రహాన్ని అర్చించుటలేదు, ఆ విగ్రహానికి అవతల ఉన్న తత్వాన్ని అర్చిస్తూ ఉన్నావు. యు ఆర్ నాట్ వర్షిపింగ్ an idol, you are worshipping that tattva which is beyond the idol, which lies above the idol. కాబట్టి ఇది ఒక నెపము. ఇవాళ భారతీయ సమాజంలో మనం బాగా జ్ఞాపకం పెట్టుకొని నలుగురితో చెప్పవలసిన మాట ఇది. మేము 100 మూర్తుల ద్వారా ఒక దేవుణ్ణి ఆరాధిస్తాం అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ దేవతలంతా ప్రతీకాత్మకములు. ఉపాసకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పన అని కులార్ణవ తంత్రంలో చెప్పబడింది. ఎందుకయ్యా ఇంతమంది దేవతలు? బ్రహ్మానికి రూపమే లేదు. నిరాకారం, నిర్గుణం, నిరంజనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం, అదృష్టమవ్యవహార్యం, అగ్రాహ్యమలక్షణమచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, శివమద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మ అని చెప్పబడిన తత్వము. దానికి ఏ రూపము లేదు. కానీ ఉపాసకానాం సాధకానాం ఇత్యర్థః, ఎవడైతే సాధన చేయాలనుకుంటాడో, అట్టి భగవత్తత్వమును హృదయంలో భావన చేస్తూ ఆనందపడాలనుకుంటాడు, అట్టి తత్వంతో అనుసంధానమై తన జీవితంలోని ఆయా దుఃఖములన్నింటినీ తరించాలనుకుంటాడు, అలాంటి వారందరికీ హితము చేసేందుకు, లాభము కలిగించేందుకు ఉపాసకానాం హితార్థాయ బ్రహ్మణః, నువ్వు ఇప్పుడు చెప్పిన అదృష్టమవ్యవహార్యం అనే ఆ పరబ్రహ్మానికి రూపకల్పన చేయబడినది ఋషుల ద్వారా. ఈ మాటను మీరు సదా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరు పడితే వారు నాకేదో భగవానుడి దివ్య రూపము సాక్షాత్కరించినది, నేను ఇప్పటి నుంచి ఈ రూపాన్ని పెట్టి పూజిస్తాను అని ప్రతిపాదించినా తప్పే. అట్లా కూడా చేయదగదు. ఎవరు పడితే వారు వైద్యం చేయొచ్చా? నాకు నిన్న రాత్రి కల వచ్చింది, కలలో మెడికల్ జ్ఞానం అంతా వచ్చింది, రండి సర్జరీ చేస్తానంటే పోతామా? దానికి అధ్యయనము చేసి అంకిత భావంతో శ్రమించిన వ్యక్తులు పట్టభద్రులు అయిన తర్వాత వారి విషయంగా కూడా 1-2 సార్లు ఆలోచించి సెకండ్ ఒపీనియన్స్ అన్నీ తీసుకొని ధైర్యంగా వెళ్తాం. అంతేనా? అట్లా ఎవరు పడితే వారు స్టెథోస్కోప్ వేసుకున్నంత మాత్రాన డాక్టర్ కాడు కదా, తెల్లకోటు వేసుకుంటే డాక్టర్ అవ్వడు కదా, పేరు ముందు DR అని రాసుకుంటే డాక్టర్ అవ్వడు కదా. చదువుకోవాలి, చదివిన దాన్ని కొంతకాలం ప్రయోగించాలి. ఎస్ ఆర్ నో? ఆ తరువాత తద్విద్యా విషయముగా ఒక సుస్థిరత బుద్ధిలో ఏర్పడిన తరువాత వారి దగ్గరికి వెళ్తాం. అట్లానే ఇలా బొట్లు పెట్టుకున్న ప్రతివాడు ఋషి అవ్వడు, జటలు బిగించినంత మాత్రం చేత ఒకడు ఋషి అవ్వడు, విచిత్రంగా ఇట్లా బట్టలు వేసుకుంటే ఋషి అవ్వడు, ఏమిటో మాట్లాడుతున్నట్టు మాట్లాడితే ఋషి అవ్వడు. ఋషతి జానాతి, ఎవరైతే భగవత్తత్వమును తమయందే తెలుసుకున్నారు, తమయందే ఆత్మరూపముగా ఎవరు తెలుసుకున్నారో వారు ఋషులు. అట్లాంటి ఋషులు ప్రతిపాదించిన మూర్తియే, తత్మూర్తి విశేషములనే నీవు ఆశ్రయించాలి తప్ప అప్పుడట్టి మూర్తి నీకు ఔషధముగా పనిచేస్తుంది. నీ భవరోగానికి, అలాగే నిత్య జీవితంలో నీకు తారసపడుతున్న ప్రారబ్ధ కర్మ ఫలము చేత సంప్రాప్తమవుతున్న కొన్ని దుఃఖాలకు, అలాగే నీ మనస్సు కల్పించే కల్పనలు అనే దుఃఖాలకు ఇది ఔషధం అవుతుంది. సో ఇక్కడ జగజ్జనని మూర్తి కాదు, ఔషధము. అక్కడున్న దత్తాత్రేయుల వారు పాలరాతి మూర్తి కాదు, ఔషధము. అర్థమవుతోందా? అట్లా మనము ఋషి ప్రతిపాదితమై ఋషుల చేత రచింపబడిన విధానంలో ఇలా గనుక అర్చనాదులు చేస్తే అది కూడా గొప్ప సాధన క్రిందికే వస్తుంది, మహనీయ సాధన అవుతుంది. మహాత్ములందరూ ఇట్లా తరించినటువంటి వారు. కాబట్టి మనం ఏ దేవతా ప్రతిమ దగ్గరికి వెళ్ళినా హడావిడి పడుట అనేది చేయకూడదు. అక్కడ
ఆ మూర్తితో మనం ఎట్లా సంబంధమును నిర్మాణము చేసుకుంటున్నాం, అది ఉపాసనగా ఎట్లా పరిణమించాలి, ఈ విషయంగా కొంచెం దృష్టి పెడితే మనం దేవుడి విగ్రహానికి దగ్గరగా వెళ్ళామా దూరంగా ఉన్నామా అనే మాటతో ప్రస్తావన లేకుండా భగవానుడి కృపని అందు ప్రవేశిస్తుంది. చాలామందిని నేను చూస్తూ ఉంటాను, తిరుమలలో చూస్తాను, శ్రీశైలంలో చూస్తాను, అక్కడక్కడ చాలా ప్రదేశాల్లో చూస్తాను. ఆ విగ్రహానికి దగ్గరగా పోతే ఏదో వస్తుంది, అక్కడి నుంచి ఒక శక్తి వైబ్రేషన్ వస్తుంది అంటూ ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. అట్లా అనుకుంటారు. దర్శనము అంటే నువ్వు దేవుణ్ణి చూడడం కాదు, దేవుడు నిన్ను చూడడం. ఇట్ ఈస్ నాట్ యు ఆర్ హ్యావింగ్ దర్శన్, యు ఆర్ లుకింగ్ ఎట్ భగవాన్, ఇట్ ఈస్ భగవాన్ లుకింగ్ ఎట్ యూ. అట్లా గనుక ఋషి ప్రతిపాదితంగా ఆ భావనను సంపూర్ణంగా హృదయంలో పెట్టుకొని నువ్వు ఎక్కడో నిలబడు, ఆ ప్రాంగణంలో ఉండు చాలు, భగవానుడు నిన్ను చూస్తాడు. అది ప్రధానం. మరి ఏమిటండి ఈ వైబ్రేషన్, ఈ శక్తి ఏదో వస్తుంది, వాటి మీద దృష్టి పెట్టకండి. ఈ వైబ్రేషన్ థియరీ అంతా బూటకం. భక్తి అనే మాట ప్రధానము తప్ప వైబ్రేషన్ కాదు. ప్రేమ వైబ్రేషన్ ఎట్లా అవుతుంది? ప్రేమ వైబ్రేషన్ అయితే ఆ వైబ్రేషన్ని ఏదో యంత్రము సహాయంతోనో, ఒక మందు సహాయంతోనో, ఒక ట్యాబ్లెట్ సహాయంతోనో ఎవరికి పడితే వారికి తెప్పించవచ్చు. తప్పు తప్పు తప్పు. మహనీయ విషయములను కేవలం భౌతికపరమైన మాటలతో అనుట కూడా దుస్సాహసమే. అట్లా కొంతమంది అంటూ ఉంటారు, కానీ మీరు వాటి జోలికి పోకండి. ఈ విగ్రహంలో ఏదో వైబ్రేషన్ ఉంది, అది మనకు వస్తుంది. నిజంగా అట్లాంటి భావన ఉంటే మనం ఎంత తప్పు చేస్తున్నాం అంటే, వైబ్రేషన్ని గుంజుకోవడానికి దేవుడి దగ్గర నుంచి ఏదో లాక్కోవడానికి పోతున్నాం. అది ఎట్లా భక్తి అవుతుంది? కాబట్టి ఈ పిచ్చి వైబ్రేషన్ థియరీస్ అన్నీ పక్కన పడేసి, ప్రేమ, నేను దేవుణ్ణి ప్రేమించాలి, భగవానుడు నన్ను చూడాలి. జీవితంలో ఏదైనా ఒకరోజు, ఏదైనా ఒక్కరోజు, ఇప్పుడు కాదు ఎప్పుడైతే అప్పుడు, నీవే తప్ప నితఃపరం బెరుగా మన్నింపదగును దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఎప్పుడో ఒకప్పుడు ఈ చివరి శ్వాస ఆగే ముందైనా సరే ఒక్కసారి అనగలిగిన స్థితి కోసం తపన పడుట, అది భక్తి. కాబట్టి ఈ అనేక దేవతామూర్తులు మా మతంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది అని మర్చిపోండి. అవన్నీ అట్లా భావన చేయకుండా ఈ మూర్తులన్నింటి ద్వారా అభివ్యక్తమవుతున్న చైతన్యము భగవతత్వం ఒకటే, కానీ నా స్వభావ అనురూపముగా ఈ మూర్తిని ఆరాధించుట. అలాగే నాకు ఏదైనా సమస్య ఉంటే అట్టి సమస్య నివారణ కోసం ఆ అనుగ్రహమును పొందేందుకు ఒక విధి విధానంలో ఋషుల చేత కొన్ని మూర్తులు చెప్పబడ్డాయి. ఉదాహరణకు మీకు ఆరోగ్యము అనే అభిలాష అనే ఆవశ్యకత ఉన్నది. అట్టి సందర్భంలో నీవు ధన్వంతరిని పూజించవచ్చు. నీ చిత్తము యందు భక్తి సఘనమైతే నువ్వు ఏ మూర్తిని అర్చిస్తున్నావో ఆ మూర్తి అందే సకలము అవుతుంది. కానీ అట్టి ఎదుగుదల రాలేదు ఇంకా. అట్టి సందర్భంలో ప్రత్యేకమైన ఫలమును పొంది, ఆ విధముగా ఒక సుస్థిరతను పొంది, సాధనాయోగ్యముగా జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు గాను అట్లా నీ సంకల్పం ఉంటే నీవు ఆయా దేవతామూర్తులను, ఆ మూర్తి విశేషములను ఉపాసించి తత్ఫలమును పొందగలవు అని ఋషులు చెప్పారు. అప్పుడు కూడా నువ్వు మిగతా దేవతలను భంగము చేయకూడదు, తద్భావమును భంగము చేయకూడదు. హనుమాన్ చాలీసాలో ఒక మాట వస్తుంది, ఏమని? చిత్తంలో మరెవరిని భజించకుండా నిన్నే భజిస్తే, వాట్ ఈస్ దట్ లైన్? ఔర దేవత చిత్తన ధరై హనుమత సేయి సర్వసుఖకరై. ఔర దేవత, మిగతా దేవతలను చిత్తంలో పెట్టుకోకుండా. తులసీదాస్ గారు అంటున్నారు, హనుమత సేయి, హనుమానుణ్ణి సేవించాడు, సర్వసుఖకరై, అప్పుడు అన్ని సుఖాలు లభిస్తాయి. వినడానికి ఎట్లుంది అది? ఎవరో రాజకీయ నాయకుడు తన పార్టీకే ఓటేయమని అడిగినట్లు లేదు. మిగతా పార్టీలన్నింటినీ, మిగతా అందరినీ వదిలేసి మీ ఓటు మాకే అన్నట్టు లేదు, ఉందా లేదా? కానీ అక్కడ తాత్పర్యం అదా? శ్రీ తులసీదాసు వంటి మహాత్ములు మాట్లాడితే
అంత ఉపరితలంగా ఉంటుందా? వారు ఏమంటున్నారంటే, నీవు ఆంజనేయ స్వామిని పూజిస్తుండగా, ఉపాసిస్తుండగా ఇంకా 100 మంది దేవతలు ఉన్నారనే భేదభావం పెట్టుకోకు. నీ మనసులో అట్టి భేదభావం ఉంటే ఈ మూర్తిని పూజించినట్టు కాదు. నీవు ఒకవేళ శివుని భక్తుడివైతే ఆంజనేయుణ్ణి స్తోత్రం చేసినప్పుడు తద్రూపముగా శివుణ్ణే స్తోత్రం చేస్తున్నావు. నీవు విష్ణు భక్తుడవైతే తద్రూపముగా విష్ణుస్తుతి జరుగుతున్నది. అమ్మవారి భక్తుడివైతే తద్రూపముగా జగజ్జనని యొక్క స్తోత్రం జరుగుతున్నది అని చూడాలే తప్ప ఆంజనేయుడు వేరు వాళ్ళంతా వేరు అని చేయకూడదు. అట్లా చేస్తే లాభం లేదు. ఔర దేవత చిత్తనధరయి హనుమతసే సర్వసుఖకరై. ఇది భారతీయ దర్శనం. కాబట్టి భగవానుడు అశుతోషుడు. నీవు సరి అయిన మార్గంలో ఒక్కసారి దగ్గరకు వెళ్తే చాలు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్త్యా, పైపైన ఆకులు పైపైన నీళ్లు కాదు, ఏదైతేనేమి భక్తితో ఇస్తే నేను సంతోషపడతాను. కాబట్టి అట్టి భక్తికి మహా గొప్ప అవకాశాన్ని అనుగ్రహించిన సంస్కృతి భారతీయ సంస్కృతి. దిస్ ఈజ్ ది ఓన్లీ రిలీజియన్ విచ్ యాక్సెప్ట్స్ ఎవ్రీ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. ప్రపంచంలో మిగతా చోట ఎక్కడా మీకు ఇది కనిపించదు. ఎట్టి పూజా విధానమైన, ఏ పద్ధతి అయినా, ఏ మూర్తి అయినా అత్యంత సానుకూల ప్రతిస్పందనను చేసేటువంటిది. అలాగే వాటన్నింటినీ భగవానుడి అభివ్యక్తిగా భావించేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ఒక్కటే. అట్టి సంస్కృతిలో పుట్టాం. ఆ సంస్కృతిలోని అసలు విషయములను అర్థం చేసుకుందాం. ఈ సింబాలజీ, ఈ ప్రతీకను అర్థం చేసుకుందాం. ప్రతి దేవతామూర్తి ఒక ప్రతీక. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న కొంత యువకులకు, చదువుకున్న వాళ్ళకు, ఇంజనీరింగ్ అట్లా చదివే వాళ్ళకు ఒక మాట చెప్తాను. యు మస్ట్ డీకోడ్ ఎవ్రీ దేవతామూర్తి. డీకోడ్ చేయకపోతే ఆ మూర్తి మీకు అర్థం కాదు. డీకోడింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బికాజ్ ఋషులు ఆ మూర్తుల యందు మహాతత్వమును కోడిఫై చేశారు. మహాతత్వము. అలాగే నీ జీవితాన్ని ఎట్లా జీవించాలో చెప్పే ఉపదేశములన్నింటినీ ఆ మూర్తుల యందు ప్రకటించారు. ఉదాహరణకు వెంకటాచలపతి. ఆ మూర్తిలో మనం చూస్తూనే గ్రహించవలసిన జీవితానికి సంబంధించిన పాఠము. వెంకటాచలపతి ఒక హస్తము కటిహస్తం. కటిహస్తం అంటే నడుము మీద ఇలా పెట్టినట్టుంటుంది. రెండవ హస్తము వరద హస్తం. వరం దదాతి ఇది వరద అంటే కోరికలను తీర్చే హస్తం. నువ్వు అడుగు, నేను ఇస్తాను. అక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం. నేను తిరుపతికి వెళ్ళాను, ఏమిటది ఈ రికమెండేషన్ లెటర్స్ పట్టుకుపోయి దేవుడి ముందే నిలబడ్డానికి నాకు బోలెడు వరాలు వస్తాయి. కాదు కాదు కాదు. అది పైన సకామముగా చెప్పబడిన ఒక పిచ్చి మాట. అసలు విషయం ఏంటో తెలుసునా? ఒరే, ప్రపంచంలో నువ్వు ఎక్కడ తిరిగినా నీకు శాంతి లభించదు. నీవు శాంతిని పొందాలంటే దానికి నీవు ఆశ్రయించవలసినది ఈ పాదములను అని ఈ చేతితో పాదాలు చూపిస్తున్నాడు. నువ్వు ప్రపంచంలో తిరిగితే అందరి కాళ్ళు పట్టుకోవాలి. ప్రతి అడ్డమైన వాని కాళ్ళు పట్టుకోవాలి ఒక్కోసారి. ఎందుకు ఆ తిప్పలు నీకు? హాయిగా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయను తాపసమందార నాకు దయసేయగదే అని ప్రహ్లాదుడి వలె పాదాశ్రితుడవై ఉంటే, నా పాదములను ఆశ్రయించు నువ్వు, అప్పుడు నీవు నావాడి అవుతావు. కటిహస్తం అంటే యు బిలాంగ్ టు మీ. యు బిలాంగ్ టు మీ. మోమెంట్ భగవాన్ సేస్ యు బిలాంగ్ టు మీ, నీవు నాకు చెందినవాడవు అని దేవుడు అన్నాడంటే, అట్టి యోగ్యతలో నువ్వు నిలబడ్డావంటే ప్రహ్లాదుడికి ఆ స్థితి లభించింది. దేవుడు వచ్చి నరసింహమూర్తి ప్రహ్లాదుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయండి. హిరణ్యకశిపుడైతే ఏంటి, వాని తాత అయితే ఏంటి,
100 మంది హిరణ్యకశిపులు హిరణ్యాక్షులు కలిసికట్టుగా వస్తేనేమి శ్రీ నృసింహ భగవానుడి దివ్య హస్తారవింద ఆతపత్ర ఛాయలో ప్రహ్లాదుడు ఉండగా వీరేమైనా చేయగలరా? ఏమీ చేయలేరు. అట్లా నీవు నావాడివి, గోపికలు ఎట్లా నావాళ్ళో, అర్జునుడు ఎట్లా నావాడో, ఆంజనేయుడు నావాడో, భరత శత్రుఘ్నాది ఈ సోదరులు లక్ష్మణుడు వీళ్ళెట్లా నావాళ్ళో నీవు సైతం నావాడివి అవుతావు. దానికి ఏం చేయాలి? ఏ వ్రతము చేయాలి? ఏ పూజ చేయాలి? ఏమీ చేయకు, నీ పాద కమల సేవ అని ప్రార్థన చేయించాలి. ఇది ఆ విగ్రహము మనకు నేర్పుతున్న పాఠం. అండ్ ఒక్కసారి నీవు నావాడివైతే నువ్వు ఎక్కడ ఉంటే అది ఆనంద నిలయం. అండ్ లక్ష్మీదేవి కోసం నువ్వు ప్రత్యేకంగా ప్రార్థించవలసిన పని లేదు. ఆ లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది. పనిలో పని ఒక మాట చెప్తాను. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ పూజ చేయండి, ఈ తంత్రం ఏదో చేయండి, ఈ నిమ్మకాయలు తీసుకుపోయి అక్కడ వేయండి, ఈ కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకోండి, మీ ఇంట్లో లక్ష్మే లక్ష్మి అంటుంటారు. నమ్మకండి ఆ మాటలు. లక్ష్మీదేవి గారు ఏమీ అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. అమ్మగారు విష్ణు శక్తి, విష్ణు హృదయంలో ఉంటుంది. నారాయణ హృదయవాసిని. అలాగే శ్రీ సూక్తంలో కూడా నువ్వు ఇట్లా పైన పూజ చేస్తే లక్ష్మీదేవి వస్తుందని ఏం చెప్పలేదు. కానీ ఇవాళ టీవీల్లో అలాగే ఆయా మాధ్యమాల్లో ఈ పిచ్చి అధికమైనది. అండ్ డబ్బు అనేసరికి యాక్టివ్ అవుతాం మనం కదా. మిగతా అన్ని విషయాల్లో మన అహంకారం మనల్నే పెద్దగా నిలబెడుతుంది. మిగతా వాళ్ళకి ఏం తెలుసు, నాకు బాగానే తెలుసు. ఇప్పుడు కూడా నేను ఇలా చెప్తుండగా ఒకరిద్దరు అనుకుంటారు, మీకే తెలుసు ఏమిటి, మాకు కూడా తెలుసు, కానీ మేము చెప్పము, మీరు చెప్తున్నారు అంతే, మాకు తెలియని విషయాలు ఇవి. ఇట్లా అహంకారము ప్రతి చోట మిమ్మల్నే ఎక్కువ అని చెప్తూ ఉంటుంది. కానీ డబ్బు విషయం రాగానే మిమ్మల్ని తక్కువ అని చెప్తుంటుంది. అసలు నీ దగ్గర ఏముంది, అయ్యో 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 అని అనిపిస్తుంది. కాబట్టి మనకు ఈ పిచ్చి మాటలు నచ్చుతాయి. డబ్బుని ఇంట్లోకి రావాలంటే ఇంటి ముందు అదేదో చేయి, ఇదేదో చేయి. అబ్బే, ఋషులు అట్లా చెప్పలేదు, వేదం అట్లా చెప్పట్లేదు. వేదము చెప్పినదే ప్రమాణము, ఋషులు చెప్పినదే ప్రమాణం. వేదో నిత్యమధీయతాం అని ఆచార్య భగవత్పాదులు చెప్పింది. అందుకే నువ్వు నిత్యము ఏ పని చేసినా వేదసమ్మతంగా ఉండాలి. శ్రీ సూక్తమని మీ అందరూ బాగానే చదువుతూ ఉంటారు అనుకుంటాను, బాగానే తెలిసిన వారు ఉంటారు. చాలా అద్భుతమైన సూక్తం. దాంట్లో ఉపదేశం ఏం చేయబడినది? హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం అనే కదా మొదటి మాట. ఇదే కదా, కరెక్టేనా? తప్పేమైనా చెప్పానా? తప్పు చెప్పలేదు, చెప్పను కూడా. హిరణ్యవర్ణ, హిరణ్యము అంటే బంగారము, బంగారం, బంగారు వర్ణంలో ప్రకాశించే లక్ష్మీదేవి. అందుకే లక్ష్మీదేవి విగ్రహాలు ఎక్కడ చేసినా సరే ఓ బంగారంతో చేసేస్తారు. అండ్ నేను చాలామందిని చూశాను. అప్పుడప్పుడు నాతో ఒకరిద్దరు విదేశీయులు, ఈ మతానికి సంబంధము లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మిగతా దేవుళ్ళ దగ్గరికి అంత భక్తితో రారు, కానీ లక్ష్మీదేవి అంటే వచ్చేస్తారు. ఎందుకైనా మంచిదే. అమెరికాలో, యూరోప్లో ఈ దేవుడి గుళ్ళు జనరల్గా ఆ గుళ్ళలో అందరూ దేవుళ్ళు ఉంటారు, ఎవ్రీవన్. కొన్ని సందర్భాల్లో శైవ వైష్ణవ అంటూ విభేదం చేసుకొని శివుడి గుడి, నారాయణుడి అంటారు. కానీ ఆ గుళ్ళలో సైతం ఈ విభేదాలకు తావు లేకుండా లక్ష్మీదేవి ఉంటుంది, ఖచ్చితంగా పెట్టుకుంటారు. హిరణ్యవర్ణ, ఆ శబ్దము నచ్చుతుంది మనకు. బంగారము, బంగారము, బంగారం. హిరణ్యం అంటే ఏమిటి? సూర్యభగవాను స్తుతించిన సందర్భాల్లో కూడా హిరణ్య శబ్ద ప్రయోగం అవుతుంది. అలాగే హిరణ్య గర్భుడు అని బ్రహ్మదేవుణ్ణి స్తుతిస్తారు. అక్కడ హిరణ్యము అంటే బంగారం అని మాత్రమే కాదు అర్థము, హిత రమణీయ తత్వము హిరణ్యము. హిత రమణీయ, హితమును చేసేది. హితము అంటే ఏమిటి? డయాబెటిక్ ప్రాబ్లం, చక్కెర వ్యాధిగ్రస్తుడికి మరొక 6 గులాబ్ జామున్లు పెట్టుట హితము. మైసూరు పాక్ ఇచ్చుట హితము కాదు. కాదు, వాడు తినబోతున్నా వాని చేతిలోంచి అది గుంజుకొని అవతల పారవేయుట హితము. అంతేనా?
అలాగే రమణీయం అంటే జీవితానికి అందాన్ని ఇచ్చేది. మనస్సు తలచిన మాత్రము చేత మహాసౌందర్యమును ప్రసాదించేది రమణీయత. ఏ తత్వమైతే నీకు హితము చేస్తుందో, జాగ్రత్తగా వినండి, ఊరికే డబ్బిస్తుందో కాదు, నీకు హితము చేస్తుందో. డబ్బు ఉండి హితము లేకపోతే ఏం చేసుకుంటారా? డబ్బు ఉన్నది కానీ దానితో సుఖము లభించుటలేదు. ఎందుకు ఆ డబ్బు? ఆలోచన చేయాలి. మనకు కావలసినది హితమే తప్ప డబ్బు కాదు. ఆ హితము ఉన్నదా నీకు సమస్త సంపద ఉన్నట్టు. ఆరోగ్యము బాగున్నదా నీ దగ్గర సంపద ఉన్నది. ఆయుష్ గట్టిగా చక్కగా ఉన్నదా నీ వద్ద సంపద ఉన్నది. అందుకే ఆయురారోగ్య ఐశ్వర్యము అన్నారు. ఆయువు మొదలు, ఆరోగ్యము, ఆ ఆయువు ఆరోగ్యంతో ఉండాలి, అదే ఐశ్వర్యం. ఇంకా మిగతావన్నీ అవే వస్తాయి. కావలసినంత డబ్బు ఉంది కానీ ఆయువు లేదు. ఎందుకు? కావలసినంత ధనం వస్తున్నది కానీ ఆరోగ్యం లేదు. ఎందుకు ఆ ధనం? దేర్ఫోర్ హితమును చేసేది, అలాగే రమణీయతనిచ్చేది. లైఫ్ మస్ట్ బి బ్యూటిఫుల్. వెన్ ఎవర్ యూ క్లోజ్ యువర్ ఐస్, దట్ బ్యూటీ మస్ట్ బి ఎన్కౌంటర్డ్ ఇన్సైడ్. కళ్ళు మూసుకున్న మరుక్షణం ఈ బేజారు, ఆ గడబిడ, అబ్బా ఈ తలనొప్పి, ఆ తలనొప్పి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయని కళ్ళు మూసుకున్నప్పుడల్లా అవి వస్తుంటే ఏం జీవితం జీవిస్తున్నావు? ఏం జన్మ నీది అసలు? కానీ మన పరిస్థితి అట్లా లేదా? ఇప్పుడు కళ్ళు మూసుకుంటే భయం వేస్తుంది. ధ్యానం అనే పేరుతో అందుకే నిద్రపోతారు అందరూ. ధ్యానం చేయరు, కళ్ళు మూసుకోగానే నిద్రపోతారు. సరిపోయింది, మంచిది. అదర్వైజ్ క్లోజ్ యువర్ ఐస్, యూ కెన్ సీ ఆల్ దిస్. యూ విల్ నాట్ ఎన్కౌంటర్ ఎ సెన్స్ ఆఫ్ బ్యూటీ. లేదు. జగజ్జనని ఎవరు? సౌందర్యలహరి, శివానందలహరి, ఆనందలహరి. భగవానుడు ఆనంద అంబుధి అయితే, ఆనంద సాగరము దేవుడైతే, ఆ సాగరము నుండి కదలిన మనందరినీ ప్రోక్షణ చేసేందుకు, మనందరి మీద మనల్ని తడపడానికి, ఆ ఆనందముతో మనల్ని తడపడానికి, టు సాచురేట్ us with that happiness, something moves out of that ocean of beauty. That movement is called, that movement, ఆ గతికి దేవి అని పేరు. ఆ గతి, లహరి, గతి. భగవానుడు గతిశూన్యుడు. గతిశూన్యుడైన దేవుడి యందు కనిపించే గతి. కాశ్మీర్ శైవిజంలో దీనిని విమర్శ అంటారు. విమర్శ అంటే భగవానుడు తనను తాను భావించుకొని ఆనందపడితే, అఖండమైన ఆనందము, తనను తాను స్మరించి ఆనందపడితే, అలా ఆనందపడగలదా? ఎస్, చిత్తు కూడా కదా. సో గాడ్ ఈజ్ హ్యాపీనెస్ యాజ్ వెల్ యాజ్ హీ నోస్ దట్ ఈజ్ హ్యాపీ. దట్ knowing that he is happy and the bhava born is called జగజ్జనని. విమర్శ. ఆ తత్వము ఎప్పుడైతే లోకానుగ్రహం కోసం కదులుతుందో జగజ్జనని. హిత రమణీయ. నువ్వు కళ్ళు మూసుకుంటే పైకి 100 సమస్యలు ఉండవచ్చు, కళ్ళు మూసుకున్న ప్రతిసారి నాకు చాలా ఆనందంగా ఉన్నది అని ఒక అందమును భావించాడు. సౌందర్య లహరి అంటే అది. ఇది భావించకుండా సౌందర్య లహరి అని 200 శ్లోకాలు చదివితే ఏమొస్తుంది? చదివి గొంతున వస్తుంది. సౌందర్య లహరి ఒక మహామంత్రశాస్త్రం అంటారు. నీవు కళ్ళు మూసుకొని ఈ సౌందర్య లహరిని భావిస్తే ఆ మంత్రశాస్త్రం అంతా నీ హృదయంలోనే ప్రకటితం అవుతుంది. నీ వాక్కు మంత్రం అవుతుంది. ఇంకొక మంత్రంతో పని లేదు. నీడ్ నాట్ చాంట్ 100 శ్లోకాస్ టు గెట్ దిస్ ఆర్ దట్. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ ద బ్యూటీ. ఫీల్ ద బ్యూటీ. అండర్స్టాండ్? హిత రమణీయ అంటే అర్థం హిరణ్యవర్ణ. అట్లాంటి హిత రమణీయములనే వర్ణముగా కలిగినది, రంగుగా కలిగినది, అలాగే వాటి చేత వర్ణింపబడేది.
ఆమె కిరీటాలు పెట్టుకున్నది, పూలదండలు వేసుకున్నది. ఈ మాటలతో వర్ణింపబడదు లక్ష్మీదేవి. నీ జీవితంలో సంభవిస్తున్న, నీ జీవితంలో అనుక్షణము నీ చేత చూడబడుతున్న హితము, సౌందర్యము అనే అనుభవ రూపముగా వర్ణింపబడుతుంది. హిరణ్యవర్ణ అండ్ ఎవరీమె? హరిణి. హరిణి అంటే జింక, లేడీ, ఆడజింక, హరిణి. ఈ తత్వము, ఈ లక్ష్మీ తత్వము జింక వంటిది అని పైన ఒక అర్థము. అంటే నువ్వు పరిగెత్తినా నీకంటే ముందే పరిగెడుతుంది. నువ్వు పట్టుకోలేవంత ఈజీగా చెంగు చెంగున ఎగురుతుంది. డబ్బును నువ్వు పట్టుకోవాలని పరిగెత్తడమే తప్ప నీ నుండి జారిపోవాలనే చూస్తుంది. అందుకే కట్టలు కట్టి రబ్బర్ బ్యాండ్ వేసి పాలిథీన్ కవర్స్లో సీల్ చేసి పెడతారు, పారిపోతాయేమో. నువ్వు అంత పెట్టినా సరే పోతుంది, అన్నీ పోతాయి. అది పైన అర్థము. హరిణి అంటే హరిం ప్రతి నయతి ఇది హరిణి. నువ్వు హే జగజ్జనని అని ప్రార్థిస్తే ఆ తత్వము ద్వారా, ఆ లక్ష్మీమూర్తి ద్వారా, ఇక్కడ మనం దర్శిస్తున్న జగన్మాత మూర్తి ద్వారా భగవానుడి శరణాగతిని అర్థం చేసుకుంటే ఆ లక్ష్మీదేవి నిన్ను హరివైపుకు నడిపిస్తుంది. హరిం ప్రతి నయతీతి హరిణి. కాబట్టి నారాయణుడు అంటున్న మాట అదే, డబ్బు కోసం ఎందుకు పరిగెడతావు నువ్వు? నా పాదపద్మములను భజించుట అనే భక్తి చెయ్యి. లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది. నువ్వు ప్రత్యేక చింతనము చేయక్కర్లేదు. చూస్తున్నారు ఎన్ని ప్రబోధాలు ఉన్నాయి. నేనేదో మచ్చుకట్ల సరదాగా చెప్తున్నా. ఇవన్నీ ఒక్కొక్క దాని మీద 100 రోజులు చెప్పగలను. నేను శ్రీ సూక్తము 30 తరగతులు చెప్పాను. ఆ 30 తరగతులతో ఏమీ సంతృప్తిని కాలేదు. వేదోపదేశం అంటేనే అట్లా ఉంటుంది. కాబట్టి మన సంస్కృతి యందు ఈ ప్రసిద్ధము, లోకోపకారము చేసే ఈ భారతీయ మతంలోని ప్రతి అంశాన్ని అట్లా చూడాలి. దేవతల పట్ల భేదబుద్ధి పెట్టుకోకూడదు. ప్రతి విగ్రహము నన్ను అనుగ్రహించేందుకు దేవుడు అనుగ్రహిస్తున్న రూపమే తప్ప నేనేదో స్వార్థంతో వెళ్ళి 4 పువ్వులు పెడితే నా కోరికలు తీర్చేందుకున్న ఏటీఎం మెషిన్ కాదు ఇది అని తెలుసుకోవాలి. భక్తిని పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అట్లా చేస్తే యావత్ జీవితం సుఖమయమవుతుంది. మనం వేళ్లకు నీరు పోస్తే చెట్టుకు మొత్తానికి నీళ్లు చేరుతాయి. అట్లా నీ హృదయంలో భక్తి చేస్తే 3 లోకాల్లో ఉన్న అన్ని దేవతలను నువ్వు సంతోషపెట్టినట్టు అవుతుంది. అది మనం ఇక్కడ కూర్చొని ఈరోజు నేర్చుకోవలసిన పాఠం. దత్తాత్రేయ స్వామి అన్నారు. దత్తాత్రేయుడు అంటే ఎవరు? ఏ తత్వమును నీవు ఆశ్రయించి భజిస్తే ఆ తత్వము తనను తాను నీకు ఇచ్చేసుకుంటుందో, దత్తము చేసుకుంటుందో అది దత్తాత్రేయుడు. అక్కడ మరొక తత్వార్థం ఏంటంటే త్రయ అంటే 3. ఏమిటా 3? సత్వగుణము, రజోగుణము, తమో గుణము, స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, భూత భవిష్యత్ వర్తమానం. ఇట్లా ఎన్నింటిని చెప్పినా అన్ని 3గా డివైడ్ అవుతాయి. త్రిపుటి అంటారు దీన్ని. త్రిపుటి. ఈ త్రిపుటి ఎవనికి లేదో వాడు త్రయము లేనివాడు, అంటే సాధనలో ఉచ్చస్థితికి వెళ్ళినవాడు. అలాంటి వానికి లభించే తత్వము గురుతత్వము దత్తాత్రేయులు. కాబట్టి మనం కూడా గురువును ఆశ్రయించి, సకల గురుస్వరూపము దత్తాత్రేయ స్వరూపమే, హే గురు నీవు నా జీవితంలో మార్గదర్శనం చెయ్యి అని మనసా వాచ కర్మణ ఆశ్రయిస్తే వరములనిచ్చుట కాదు, తనను తాను మనకి ఇచ్చుకుంటాడు. అందుకు దత్తుడవుతాడు. అండర్స్టాండ్ వాట్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్. భగవాన్ గివ్స్ హిమ్సెల్ఫ్ టు యూ అండ్ వాట్ ఎల్స్ డూ వీ ల్యాక్. అట్లా ఈ ప్రాంగణంలో మనం ఈ సంకల్పము చేద్దాం. నా సంస్కృతి యందు ఉన్న ఆధ్యాత్మిక ధార్మిక విశేషములను నేను మరింత అర్థము చేసుకొని ఉపాసన చేసేదనుగాక. అలాగే నా జీవితం మరింత ప్రార్థనావంతముగా ప్రకాశించుగాక. అలాగే నేను ఎప్పుడు లోనికి చూసినా
భావన చేసిన సౌందర్య లహరిని అనుభవించదనుగాక. అట్టి వరమును జగజ్జనని తన దివ్యకృపతో మనకు అనుగ్రహించుగాక. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆ దిశలో మనల్ని ప్రోత్సహిస్తూ ఆశీర్వదిస్తూ అవరోధములన్నింటినీ నివారింపజేస్తూ ముందుకు నడుపుగాక. హరి ఓం తత్సత్. దత్తగురు జయ దత్తగురు, దత్తగురు జయ దత్తగురు, పూర్ణ గురు అవధూత గురు, పూర్ణ గురు అవధూత గురు, దత్తగురు జయ దత్తగురు, పూర్ణ గురు అవధూత గురు, దత్తాత్రేయ తవ చరణం, సద్గురునాథ భవహరణం, దత్తాత్రేయ తవ చరణం, సద్గురునాథ మమ శరణం, దత్తగురు జయ దత్తగురు, పూర్ణ గురు అవధూత గురు, దత్తాత్రేయ తవ శరణం, సద్గురునాథ భవహరణం, దత్తాత్రేయ తవ చరణం, సద్గురునాథ మమ శరణం, సద్గురునాథ మమ శరణం, దత్తగురు జయ దత్తగురు, పూర్ణ గురు అవధూత గురు. बोलिए श्री सच्चिदानंद भगवान की, श्री सद्गुरुनाथ भगवान की जय. बोलने वालों की, नहीं बोलने वालों की. नमः पार्वती पतये हर हर. शुभम भूयात्. महान संतोष.